అందరికీ నమస్కారం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కరీంనగర్ తెలుగు జిజ్ఞాస ప్రాజెక్టు పర్యవేక్షక అధ్యాపకురాలు కె వెంకటరమణ మేడం గారి సహాయంతో మేము ఈ ప్రాజెక్టు చేశాము. కార్యక్రమంలో భాగంగా మేము పరిశోధన చేసిన అంశము దాశరథి గీతాలు ఉద్యమ స్ఫూర్తి. బృంద సభ్యుల పేర్లు నా పేరు అశ్రిత, బీకాంసీఏ సెకండ్ ఇయర్, కృపామణి థర్డ్ ఇయర్, హస్మిత ఫస్ట్ ఇయర్, అర్చన సెకండ్ ఇయర్, రమ్య సెకండ్ ఇయర్, కోమలత ఫస్ట్ ఇయర్. దాశరథి గారి పరిచయం. దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన విప్లవ కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం వంటి రచనలు చేసి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. విప్లవ గీతాలే కాకుండా 600కు పైగా సినీ గీతాలను రాశారు. పురస్కారాలు. అభ్యుదయ కవిగా పేరుగాంచిన మన దాశరథి గారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు. వీరు రచించిన తిమిరంతో సమరం గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కవితా పుష్పకం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు సాహిత్యంలో అంగారాన్ని శృంగారాన్ని పండించిన కవి మన దాశరథి గారు. అంశ నేపథ్యం. సరిలేని సాహిత్యం అన్నారు పెద్దలు. పూర్వం నుండి నేటి వరకు వస్తున్న సాహిత్య ఉద్దేశం సమాజ శ్రేయస్సు. మన భారతదేశం దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ఉండగా మన తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నిరంకుశ పాలనలో ఉంది. నిజాం చేసిన అమానుష చర్యలను ఎదిరిస్తూ దాశరథి ఎన్నో ఉద్యమ గీతాలు రాసి ప్రజలను చైతన్యపరుస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని నింపారు. అందుకే ఈ పరిశీలన వ్యాసంలో వారు రచించిన కొన్ని ఉద్యమ గీతాల పరిశీలనకు ఎంపిక చేసుకున్నాం. పరికల్పన. దాశరథి అధికార దురవీణ వంటి రచనలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపాయనేది మా పరికల్పన. పరిశోధన లక్ష్యాలు. దాశరథి గారి గీతాల్లోని ఉద్యమ స్ఫూర్తిని పరిశీలించడం. ఉద్యమ స్ఫూర్తినిచ్చే గీతాలు చదివిన ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారో పరిశీలించడమే ప్రధాన లక్ష్యం. పరిమితులు. ఇది దాశరథి గారి ఉద్యమ గీతాలకే పరిమితమైన పరిశోధన కాబట్టి వారు రాసిన ఉద్యమ గీతాలు మాత్రమే పరిశీలనకి తీసుకున్నాము. పరిశోధన పద్ధతి. 1 పరిశీలన పద్ధతి, 2 చర్చా పద్ధతి. దత్తాంశ సేకరణ. దాశరథి గారు రచించిన ఉద్యమ గీతాలకే గ్రంథాలయంలోని ముద్రిత పుస్తకాలు సేకరించాము మరియు అంతర్జాలం నుండి కొంత సమాచారాన్ని సేకరించాము. దత్తాంశ విశ్లేషణ అధ్యయనం అవగాహన. సేకరించిన వివిధ గీతాలను సమగ్రంగా అధ్యయనం చేసి అవగాహన వచ్చిన తర్వాత దాశరథి గీతాలలోని ఉద్యమ స్ఫూర్తిని విశ్లేషించడం జరిగింది. దాశరథి గారు నువ్వు మీసాల నృత్యంలో అడిగే నాటికి తెలంగాణ తీగలు తెగిన మీనలా మూగబోయింది. నిజం నిరంకుశ పాలనలో ప్రజల బాధ విజయరకంగా ఉంది. ఆ బాధను చూసిన కవి అంతరంగం అగ్నిగుండంగా మారి అగ్నిధార అనే కవిత ఆవిర్భవించింది. నిజాం ప్రభుత్వం ఈ అగ్నిపిడును నిజామాబాద్ జైలులో బంధించింది. దాశరథి గారు అయ్యో బందీనయ్యానని ఆక్రమించకుండా ఆ జైలు గోడలని సాహిత్యానికి సాధనంగా మలుచుకొని ఆ గోడలపై ఓ నిజం పిశాచగా కాననాడు నేర్కోలినాడు మాకెన్నడు అని నా తెలంగాణ కోటి రత్నాల లీనా అని మా నిజం నవాబు జన్మజన్మాల రోజు అంటూ శిలక్షరిగా లిఖించాడు. మళ్ళించుడటం అనే కవితలో నేను నాళ్ళి నరకాన పుణ్యదవు లేము సమాజం వార్చి వేయగా చివరిలో లేచి మళ్ళించడము అన్నాడు. రైతుదే అనే కవితలో కష్టపడి ఎముకలు నిసు చేసుకుని పొలాల దున్ని సంపదలంతా నిజాముకు ఇచ్చిన తెలంగాణను రైతుదే అంటూ ముసలి నక్కకు రాచరికం దక్కునే అని ధైర్యంగా ప్రశ్నించాడు. ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అనే గేయంలో సముద్ర ప్రశాంతతను లోపల ఉన్న ఉధృతిని పోలుస్తూ మానవ పరిణామం సామాజిక మార్పును వివరించారు. బయటకు ప్రశాంతంగా కనిపించే వాటిలో లోపల భారీ శక్తి ఆవేదన దాగి ఉంటుందని, ఇది శ్రామికుల నిరుపేదల అంతర్గత శక్తిని తెలియజేస్తుందని, ధనవంతుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులెన్నో అంటూనే పసిపాపల నిద్రకలంలో ముడిసిన భవితవ్యం ఉందని తెలిపారు. దగ్గరకోరు బటాచోరు రజకారు పోషకుడు దిగిపోమని జగత్తంతా నగరాలు కొడుతున్నది దిగిపోబోయి తెగిపోబోయి అంటూ నిజాంను సూటిగా గద్దిస్తూ రచనలు చేసి యువతలో చైతన్యాన్ని పెంచి ఉద్యమ స్ఫూర్తిని నింపాడు. పరిశోధన ఫలితాలు. దాశరథి గారి గీతాలు గుండు లాంటివి. ప్రజల్లో బానిస బతుకుల వద్దు స్వేచ్ఛ కావాలనే చైతన్యాన్ని కలిగించాయి. ముద్ర అన్వేషణ పరిశోధన మార్గాలు. దాశరథి గారు పరిశీలించుతూ కవి అన్యాయాన్ని ఎదిరించి విజయాన్ని సాధించడానికి తప్పనితో ఉన్నాడని తెలుస్తుంది. ఉపసంహారం. దాశరథి గారు ఉద్యమ గీతాలు రాస్తూ వారు యువతలో ఉన్న పిరికితనాన్ని పారదోలి వారి ఉద్యమ స్ఫూర్తిని పెంచారు. ధన్యవాదాలు.